కోయిలా ఓయ్ కోయిలా కోయిలా ఓయ్ కోయిలా. రే ఎవరా అది కోయిల కోయడానికి ఆకలి కరుస్తున్నాడు? అమ్మో సార్ ఇచ్చేసారు. సరే నోట్ చేసుకోండి. ఇఫ్ ద ఎక్స్ప్రెషన్ ఈస్ అరే మామ ఇప్పుడు సార్ని చూడరా ఎలా డిస్టర్బ్ చేస్తాను. కాస్ థీటా ప్లస్ సైన్ థీటా. రే ఎవరా అది క్లాస్ డిస్టర్బ్ చేస్తుంది? నాకు గన్ దొరికితే మామూలు కొట్టను. నౌ ద సొల్యూషన్ ఈస్ రే హేమంత్ నీట్ అయ్యేదిరా. ఇంకా కొనలేదు సార్. అయితే నీకు 50 రూపాయలు ఫైన్. రే బాబు నీట్ అయ్యేదిరా. వర్షానికి తడిసిపోయింది సార్. అయితే నీకు 100 రూపాయలు ఫైన్. రాజు నీ షూ ఏదిరా? కొనలేదు సార్. నీకు 200 ఫైన్. 200 కొత్త షూ వచ్చేది కదా సార్. హోంవర్క్ 3 టైమ్స్ చేయమంటే 1 టైమే చేసావేంట్రా? నీకు 100 రూపాయలు ఫైన్. ఏరా నువ్వు అసలు హోంవర్కే చేయలేదా? నీకు 300 ఫైన్. 6 months later. సారేట్రా బాబు రోజు ఏదో ఒక ఫైన్ మీద ఫైన్ లేదు సాగుకొడుతున్నారు. కట్లకి చచ్చిపోతున్నావు అనుకో. మావా ఈ బైక్ ఎవరిదిరా? ఏమోరా బైక్ మాత్రం భలేగుంది. రే ఏం చేస్తున్నారు అక్కడ? ఏం లేదు సార్ బైక్ బాగుందని చూస్తున్నాం. బాగుందా? నాదే బైక్. మీరు ఇచ్చిన ఫైన్ డబ్బుల్ తోనే కొన్నాను. మీరు ఇలాగే ఫైన్ కడుతుంటే నెక్స్ట్ ఇయర్ కూడా కట్టేస్తాను. చిచి ఇక్కడ ఒక్కొక్క క్షణం కూడా ఉండకూడదు. పోతున్నావులే బాబు. ఆగు. నాన్నగారు ఏదో కోపంలో వెళ్ళిపోమన్నారని నువ్వు వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు బాబు. నా మాట విని ఇంటికెళ్ళు. మీరు పొరపాటు పడుతున్నారు అంకుల్. అని మా నాన్న కాదు ఇంటి ఓనర్. రెంట కట్టాలని బయట తోస్తారు. ఏంటి రెంట కట్టకపోతే బయట తోస్తారా? ఎన్ని నెలలు కట్టాలి బాబు? ఎంత అంకుల్ జస్ట్ 2 years. సార్ నాకు ఇంగ్లీష్ లో 10కి 1 మార్క్ రావాలి. ఎందుకు సార్ సున్నా వేసారే? ఈ క్యూ స్పెల్లింగ్ కూడా తప్పేరా? మరి కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటి సార్? ఇది క్యూ స్పెల్లింగ్. సార్ ఒకసారి చాక్ మిస్ ఇవ్వండి. ఇందులో 2 నీళ్ళు తీసేస్తే ఏమంటారు? క్యూ అంటారు. మరి 2 నీళ్ళు కూడా తీసేస్తే క్యూ అని అంటారు. మరి నేను రాసింది కూడా క్యూవే కదా సార్. ఎందుకు ర్యాంక్ కట్టారు? అలా అయితే దీన్ని కూడా క్యూ అని అంటారు. అదే సార్ నేను అంటుంది. మీరు సింపుల్ గా క్యూ స్పెల్లింగ్ రాయమంటారు. మేము ఇది రాయలో తెలియక చిన్నప్పుడు నేర్చుకున్న క్యూ కూడా తెచ్చేది రాస్తే తప్పు కొనేస్తారా? ఏంటి సార్ అన్యాయం? రే చిన్నప్పుడు మా సార్ కూడా అలాగే చెప్పారా? మీ సార్కి వాళ్ళ సార్ చెప్పంటారు, వాళ్ళ సార్కి ఇంకోసారి చెప్పంటారు. ఇంకెన్నాళ్ళు సార్ మా స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ చేస్తారు. మార్చండి సార్ ఇంగ్లీష్ ని. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఇలా కొట్టి మా జీవనాన్ని ఆపలేరు. రే మన కమిటీ కుర్రాళ్ళందరూ వచ్చినట్టే కదా. చెప్పండి ఈసారి వినాయక చవితి ఎలా చేద్దాం? మామా ఈసారి ఏదేమైనా 50 అడుగులు గణపతిని పెడుతున్నాం మనం. 50 అడుగుల. ఈసారి డీజే గిప్ అంటే పైన బేస్ కప్ అనాలా? ఈసారి 2 లక్షలు పెట్టి డీజే పెడదాం. పెడదాం. ఈసారి 100 కేజీ లడ్డు పెడదాం. పెట్టేద్దాం. ఈసారి డెకరేషన్ కి మినిమం 1,00,000 ఉండాలి. ఉండాలి. భోజనాల్లో 30 రకాల ఐటమ్స్ పెడదాం. పెడదాం. అంతా బానే ఉంది కానీ ఇంత ఘనంగా చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. మన కమిటీ కూరలందరూ తలా 25,000 వేసుకుందాం. ఏమంటారు? హలో మావా నాకు అర్జెంట్ పని పడిందిరా. మీరు కానిచ్చేయండి. సరే మరి వినాయక చవితి బాగా చేయండి. పండగ అయిపోయి కలుద్దాం. రే డీజే నువ్వు మనం తగ్గేదలే. ఇందాక చెప్పినట్టే 200 రూపాయల స్పీకర్లు తెచ్చి గ్రాండ్ గా చేసేద్దాం. రే మామా ఎక్కడున్నావు? దారిలో ఉన్నా మామా వచ్చేస్తున్నా. సినిమా స్టార్ట్ అయిపోయేలా ఉంది. త్వరగా రారా. వస్తున్నా మామా 5 నిమిషాలు అక్కడ ఉంటా. అబ్బా వర్షం ఏంటి ఇప్పుడు పడుతుంది? మీ ప్రాంతంలో భారీ వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. పిడుగులా బొక్క దమ్మంటారా ఏమో పడవే. పిల్లలు ఇవాళ నుండి నేనే మీ కొత్త మ్యాథ్స్ సార్ని. నా పేరు ఏవి రావు. పదండ్రా సార్కి ఏవి రావట. కూర్చోండి. ఏంట్రా పడకారమా? కాదు గొడ్డుకారం. రే మీరు ఇలాగే అల్లరి చేశారంటే మీ పేర్లు ప్రిన్సిపల్ సార్ చెప్తా. సరే ఇవాళ మనం ట్రిగ్నోమెట్రీ మొదలు పెడదాం. రే పక్క వీధిలో వినాయకుడు భోజనాలు పెడుతున్నారంట. ఏదో ఒకటి చేసి ఇక్కడ ఎస్కేప్ అవుదాం. A few moments later. ఏంట్రా ఇద్దరికి ఒకసారి వస్తుందా? ఒక్కొక్కరు వెళ్ళండి. ముందు నేను వెళ్ళొస్తాను సార్. సార్ నాకు చాలా అర్జెంట్ సార్. అర్జెంట్లో వెళ్ళదు కూర్చో. సార్ ఇక్కడే పోసేస్తాను మరి. వెళ్ళే సార్ వాళ్ళు మీకు అబద్ధం చెప్పారు సార్. వాళ్ళు బయటికి వెళ్ళి ఆడుకుంటారు. అవునా? వెళ్ళి తీసుకురా వాళ్ళని. సరే సార్. సార్ వాళ్ళ ముగ్గురు తోడనుకో సార్. పక్క వీధిలో భోజనాలు పెడుతున్నారంటే వెళ్ళారు. అవునా? ఈ ముక్క ముందు చెప్పంటే వాళ్ళతో భోజనాలకు వెళ్తాను కదరా. ఐటమ్స్ ఉన్నాయా అయిపోయా? పిల్లలు రేపే టీచర్స్ డే. అమ్మాయిలేమో సారీ కట్టుకుని రండి, అబ్బాయిలేమో పంచు కట్టుకుని రండి. పంచండి సార్ గోచి కట్టుకొచ్చేస్తాం. ఏమైందిరా? లేకపోతే ఏంటి సార్ మీరేమో రోజు స్కూల్ కి ప్యాంట్ షర్ట్ వేసుకొస్తారు. మేము మాత్రం టీచర్స్ డే కి పంచి కట్టుకుని రావాలా? మేము ప్యాంట్ షర్ట్ వేసుకొస్తాం. మీ ఇష్టంరా. ఆ గోచి తప్పించి ఏదైనా కట్టుకుని రండి. టీచర్స్ డే కి బ్యాక్ బెంచర్స్ ప్లానింగ్. మామా ఈ టీచర్స్ డే కి మన మ్యాథ్స్ సార్ కోసం ఏదో ఒకటి చేయాలరా. ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి. మామా సార్ గుడి కట్టేద్దామా? గుడి అంటే చాలా ఖర్చు అవుతుందిరా. పోనీ సమాధి కట్టేద్దాం, తక్కువ ఖర్చు అయిపోతుంది. సమాధి చచ్చిపోయిన వాళ్ళు కడతారా? ఓ ఐ సీ.
మా ఐడియా. The next day. సార్ హ్యాపీ టీచర్స్ డే. థ్యాంక్స్ రా అబ్బాయిలు. A few moments later. వీళ్ళేంటి అలా గిఫ్ట్ కల్సే చూసుకుని ఉండిపోయారు? రే ఏంట్రా ఇంతకులో గిఫ్ట్ కల్స్ చూస్తున్నారు? కొంప తీసి బాంబు గారు పెట్టారంట్రా? కాదు సార్ స్వీట్స్ తెచ్చాం. రే నాకు షుగర్ కదరా, స్వీట్లు ఎందుకు తెచ్చారు? మీరు ఎలాగో స్వీట్స్ తింటారు కదా, మళ్ళీ బాగా మంచి పడతారని స్వీట్స్ తెచ్చాం. రే బ్యాక్ బెంచర్, నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, వాడికి టక్ టక్ మా సమాధానం చెప్పరా. అడగండి సార్. పావురానికి రాబందుకి ఉన్న తేడా ఏంటి? పావురాన్ని మనం తింటాం సార్, రాబందు మనల్ని పీకు తింటాం సార్. సింహానికి కుక్కకి ఉన్న తేడా ఏంటి? కుక్కని కొడితే పక్కెళ్ళిపోతుంది సార్, సింహాన్ని కొడితే మనం చంపేస్తుంది సార్. మిగతా సార్లకి మ్యాథ్స్ సార్కి తేడా ఏంట్రా? మిగతా సార్లు అందరూ రోజు అన్నం తింటారు సార్, మీరు మాత్రం మా బుర్ర తింటారు సార్.